ఎత్తులు పై ఎత్తులతో అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం రాజకీయాల్లో సహజం. కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇలాగే అర్థం చేసుకోవచ్చు. కానీ భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే దీన్ని అత్యంత అసాధారణ నిర్ణయంగా పరిగణించొచ్చు. సందర్భాన్ని బట్టే దేనికైనా సాధారణతను, అసాధారణతను ఆపాదించవచ్చు. పహల్గాం సంఘటనకు ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో ప్రతిస్పందించే అవకాశాలున్నాయని అందరూ భావిస్తున్న తరుణంలో కులగణన నిర్ణయం ఏ రకంగానూ ఊహించింది కాదు. హిందూ సమాజ ఏకీకరణకు, హిందూ సంస్కృతిపై ఆధారపడే జాతీయవాదానికి కులభావాలు, మమకారాలు అడ్డంకిగా ఉన్నాయన్నది సంఘ్ పరివార్ సైద్ధాంతిక అవగాహన ఇప్పటివరకు చలామణి అయింది. అందుకే కాంగ్రెస్ వైపు కులగణనకు సంబంధించి ఎన్ని సవాళ్లు ఎదురైనా బీజేపీ నుంచి గాని, ఆర్ఎస్ఎస్ నుంచి కానీ తమ విధానం ఇది అంటూ స్పష్టమైన ప్రకటనలు రాలేదు. కులగణనకు నెహ్రూ వ్యతిరేకమంటూ బీజేపీ వైపు నుంచి చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి. రిజర్వేషన్లను రాజీవ్ గాంధీ లోక్సభలోనే వ్యతిరేకించారంటూ విమర్శలు కురిపించారు. మండల్ కమిషన్ సిఫార్సులను ఇందిరాగాంధీయే తొక్కిపట్టారని ఆరోపణలు ఎక్కుపెట్టారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సమయ సందర్భాలను బట్టి అలాంటి ప్రకటనలు చేయలేదని చెప్పలేం. విధానాల్లో సైద్ధాంతిక సూత్రీకరణల్లో పూర్తిగా భిన్నదారులు తొక్కటం కాంగ్రెస్ చరిత్ర నిండా కనపడుతుంది. ఒకప్పటి విధానాలకు భిన్నంగా కులగణనను ప్రధాన రాజకీయ అజెండాగా మలుచుకొని 4 ఏళ్ల నుంచి పార్టీ కార్యాచరణంతా దాని చుట్టూనే తిప్పుతోంది. కిందటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ఆధిక్యతను సాధించకుండా చేయడంలో కాంగ్రెస్ ప్రచారం బాగానే తోడ్పడింది. మోదీ కోరినట్లుగా 400 లోక్సభ స్థానాలను కట్టబెడితే రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేస్తుందని కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రచారానికి ఉధృతిని, ఉరవడిని తీసుకువచ్చారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎంతో పగడ్బందీగా తెలంగాణలో కులగణనను విజయవంతంగా పూర్తి చేశామని, దాన్ని మోదీ విస్మరించలేరని రేవంత్ రెడ్డి 1కి 10 సార్లు చెప్పారు. ఒక రకంగా ఇప్పుడు అదే నిజమైంది. అయితే కాంగ్రెస్ ఎక్కుపెట్టిన కులగణన అస్త్రం భవిష్యత్తులో రాజకీయంగా మళ్లీ ఇబ్బంది పెట్టకుండా దాన్ని ఒడుపుగా అందుకొని తనకు ఉపకరించే రీతిలో ప్రయోగించుకోవడానికి బీజేపీ సిద్ధమైంది. దీనిలో ఎంతవరకు సఫలమవుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ కులగణనపై కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో రాజకీయంగా మరింత విజృంభించకుండా బీజేపీ పావులు కదిపిందని అర్థం. వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ కుల జనాభాను ఎలా సేకరిస్తారన్న దానిపైనే భవిష్యత్తు ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కులంతో పాటు ఉద్యోగ, విద్య, ఆస్తుల వివరాలను పక్కాగా సేకరించి వాటిని బహిరంగపరిస్తే రాజకీయ రంగమే చాలా ఒడిదుడుకులకు లోను కావాల్సి వస్తుంది. కుల జనాభాను బట్టే ఉద్యోగాలు, పదవులు ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అందుకోసం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితిని ఎత్తివేయాలని గట్టిగా కోరుతోంది. నిజానికి కాంగ్రెసే కాకుండా ప్రాంతీయ పార్టీలు కూడా ఇదే డిమాండ్ను ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 50% మించి రిజర్వేషన్లను కల్పిస్తూ చేసిన చట్టాలను ఉన్నత న్యాయస్థానాలు కొట్టివేయడమో, నిలుపుదల చేయడమో చేశాయి. దేశవ్యాప్తంగా కుల లెక్కలు అందుబాటులోకి వస్తే ఆ పరిమితి తొలగించాలనే ఒత్తిడి తీవ్రమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇది పరిమితమైతే ఎదురయ్యే సవాళ్లు ఒక రకంగా ఉంటాయి. ప్రైవేట్ రంగానికి కూడా రిజర్వేషన్లను వర్తింపచేయాలనే డిమాండ్ ఉధృతమైతే ఉత్పన్నమయ్యే సవాళ్లు భిన్నంగా ఉంటాయి. ఎంతవరకు రిజర్వేషన్లు ఉండాలన్న విషయంపై రాజకీయంగా ఇప్పటివరకు ఏకాభిప్రాయం లేదు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లపై అది అసలే లేదు. సమర్థత, పోటీ ఆధారంగా నడిచే స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యానికి చాలా పరిమితులు ఉంటాయి. ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టుకోవడానికి, ఉద్యోగుల అర్హతలు, సమర్థతలు నిర్ణయించుకోవడానికి ప్రైవేట్ రంగానికి దాదాపుగా పూర్తి స్వేచ్ఛను ఇవ్వటం అనేది ఇప్పటివరకు అడ్డంకులు లేకుండా సాగుతోంది. ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టిన నాటి నుంచి అట్లాంటి స్వేచ్ఛను కల్పిస్తున్నామని జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు ఘనంగా చెప్పుకుంటున్నాయి. చెప్పుకోవడమే కాదు, పోటీలు పడి మరీ స్వదేశీ, విదేశీ పెట్టుబడుల కోసం ప్రోత్సాహాలను ప్రకటిస్తున్నాయి. పెట్టుబడులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా విధానాలను రూపొందిస్తున్నాయి. కుల జనాభాను బట్టి వాటాలు నిర్ణయం అవ్వాలనే మాత్రమే గీటురాయి అయితే ప్రైవేట్ రంగం కూడా పెను మార్పులకు లోను కావాల్సి వస్తుంది. వాటాల జోలికి పోకుండా కేవలం కులాల లెక్కలు సేకరించి
అది కూడా ఆర్థిక స్థితులను పక్కగా తేల్చకుండా యథాతథంగా ప్రస్తుత విధానాలను కొనసాగిస్తే రాజకీయ రంగంలో మాత్రం కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. అవి కూడా తీవ్ర ప్రభావం కలగచేసేవిగా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేం. అధికారికంగా కుల లెక్కలు లేకపోవచ్చు, కానీ గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా నిజమైన కుల లెక్కలు రాజకీయ పార్టీల దగ్గర పుష్కలంగా ఉన్నాయి. వాటి ఆధారంగానే టికెట్లను ఇస్తున్నాయి, పదవులను కట్టబెడుతున్నాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞానం వాడకం విస్తృతమైన తర్వాత కులాల వారి లెక్కలను క్రోడీకరించడం రాజకీయ పార్టీల వ్యూహకర్తలకు తేలికైపోయింది. తెలిసిన లెక్కలను తెలియదన్నట్లు వ్యవహరించటం మన రాజకీయాల్లో మామూలే. జనాభా సేకరణలో కుల లెక్కలు ఒకసారి అధికారమైన తర్వాత వాటిని భవిష్యత్తులోనూ కొనసాగించాల్సి వస్తుంది. కుల గణాంకాలపై ఏకాభిప్రాయం సాధించటము అంత తేలిక కాదు. తక్కువ ఎక్కువ చేశారనే ఆరోపణలు వస్తాయి. తెలంగాణలోనూ అవి వచ్చాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల క్రితం 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టి చేసిన కుల గణనపై ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. ఇప్పటికీ ఆ కుల నివేదికను బయట పెట్టలేకపోతున్నారు. కర్ణాటకలో 2 ప్రధాన కులాలైన వక్కలిగలు, లింగాయతులు తమ జనాభాను తక్కువగా చూపించారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ 2 కులాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కులగణన లెక్కలను తప్పుపడుతున్నారు. ఇదే పరిస్థితి పలు రాష్ట్రాల్లో తలెత్తిందని చెప్పలేం. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య ఏ సమస్యపైనా ఒక అంగీకారానికి రావడం అసాధ్యంగానే పరిణమిస్తోంది. కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలు చేపట్టిన కులాల గణనను రాజకీయ లబ్ధి కోసమే నిర్వహించారని కేంద్ర ప్రభుత్వం బుధవారం విమర్శించింది. పారదర్శక లేకుండా వాటిని జరిపారని, సమాజంలో సందేహాలను కలుగచేశారని దుయ్యబట్టింది. జనాభా సేకరణ కేంద్ర ప్రభుత్వ జాబితాలోని అంశమని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు కుల జనాభా లెక్కలను సేకరించే అధికారం లేదని కూడా స్పష్టం చేసింది. రాజకీయ దృష్టితో చేసే కుల గణన వల్ల సమాజంలో సంబంధాలు దెబ్బతింటున్నాయని, తాము పారదర్శకంగా చేపట్టే కుల లెక్కలతో అటువంటి ప్రమాదం ఉండదని సమర్థించుకుంది. కులగణన నిర్ణయం వెల్లడే ఇట్లాంటి విమర్శలతో మొదలైంది. 2011లో ఆనాటి కాంగ్రెస్ నేతృత్వంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక కులగణన అసంపూర్ణమైందని కూడా కేంద్రం విమర్శించింది. రాజకీయాలకు ఏదీ అతీతం కాదు. కాబట్టి కులగణనపై కేంద్రం వేసే అడుగులు శాస్త్రీయంగా పటిష్టంగా ఉండకపోతే విమర్శలు అనివార్యంగా వస్తాయి. 2011 నాటి సర్వేకు 5,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి కుల లెక్కలపై చివరకు చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు సేకరించిన కులాల జనాభా ఎందుకు పనికిరాదని కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు తెలియచేసింది. కాంగ్రెస్ నాయకత్వం దీన్ని ఇంతవరకు ప్రశ్నించలేదు. ఆనాటి తమ ప్రభుత్వం సరిగానే కులగణనను చేసిందని ఇంతవరకు స్పష్టంగా చెప్పలేకపోయింది. 78 ఏళ్ల స్వాతంత్ర్యం అనంతరం కులగణన నిర్ణయాన్ని గొప్ప చర్యగా భావించటం రాజకీయంగా సబబే కావచ్చు. కానీ దాని వెనుక సామాజిక, ఆర్థిక రంగాల్లో వైఫల్యమే కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఈ వైఫల్యంలోనూ రాజకీయ పార్టీల వాటాలెంతో తేలితేని అసలు దృశ్యం బయటకు వస్తుంది. ఆ వైఫల్యాలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు, విధానాలు చేపట్టాలో స్పష్టం చేయకుండా కేవలం కులాలను లెక్కించటం వల్ల జరిగే లాభం పెద్దగా ఉండదు. ఆర్థికాభివృద్ధి ఫలాలు అందరికీ అందని విధానాలు ఎప్పటిలాగే కొనసాగితే కులం, ప్రాంతం ఆధారంగా కొత్త డిమాండ్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. కులాల్లో ఆర్థిక అంతరాలను, సంపన్న శ్రేణులను పరిగణలోకి తీసుకుని మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని ఉన్నత న్యాయస్థానాలు చేస్తున్న విజ్ఞప్తులను పట్టించుకోవాల్సిన సమయమూ వచ్చింది. ఆదాయ, సంపద అసమానత్వం భారత్లో చాలా తీవ్రంగా ఉందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు వచ్చాయి. ఈ పరిస్థితిని ఎంతో కొంత చక్కదిద్దడానికి తోడ్పడితేనే కులగణనకు సార్థకత లభిస్తుంది. దానికి విరుద్ధంగా జరిగితే ప్రజాస్వామ్యం సంకుచిత భావాలతో సతమతమైపోతుంది. హేతుబద్ధత కుంచుకుపోతుంది.